హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా భోగి మంటలైతే 4 గంటలకే వేసేసుకున్నాం కదా! ఇంకా మా ఇంట్లో భోగి సంబరాలైతే గనక మార్నింగే అయిపోయినాయి. 8 కల్లా టిఫిన్‌లు తినేసి మా తమ్ముళ్ళిద్దరూ భోజనాలు చెప్పారు. వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇది మా చిన్న తమ్ముడు వీళ్ళు. ఆళ్ళు మనవరాలు, ఆ చిన్నమ్మాయి. ఇదైతే మా మనవరాలు. ఇంకా మా మరదలైతే వీళ్ళ దగ్గర కూర్చొని ఆడిస్తుంది. మా తమ్ముడి ఇల్లైతే చూద్దాం రండి. అపార్ట్మెంటు భీమవరంలో ఉంటాం కదా! భీమవరంలో నారాయణ కాలేజ్ దగ్గర ఉంటారు. వెళ్ళేసరికి కిచెన్‌లో ఓ పెద్ద గిన్నె పెట్టి రొయ్యల బిర్యానీ చేసేసింది. ఇంకా ఇదైతే చికెన్ కర్రీ అంట. ఇదైతే ఆలుగడ్డ బంగాళదుంప కర్రీ. ఇదైతే సాంబారు, పెరుగు చట్నీ, ఇంకా మా పెరుగు. ఇంకా ఉదయం 9:30కి వెళ్ళాము. 9:30కే వంటలన్నీ వండేసింది. రైస్ కుక్కర్లో అయితే రైస్ పెట్టింది. బిర్యానీ ఎక్కువ పెట్టింది కదా, అందుకు రైస్ తక్కువ పెట్టింది. ఇదైతే సేమియా పాయసం కాసింది. ఇంకా ఉల్లిపాయలు, నెయ్యి ఇవన్నీ సర్ది పెట్టేసింది. అప్పుడే వండేసావు, సాయం చేయడానికి వస్తే ఎందుకు అని అంటే కబుర్లు చెప్పుకోవచ్చని ముందుగానే వండేసాను అంటారు. తులసి కోట చూసారా ఎంత చక్కగా డిజైన్ వేసి పెట్టుకుందో తులసి మొక్కని. ఇల్లు అయితే చాలా బాగుంటుంది. వాళ్ళ ఇంట్లో ఇలా వుడ్ ఫర్నిచర్ ఉంటుంది. మా మనవరాలు అయితే ఈ చిన్న బేబీతో భలే ఆడుకుంటుంది. ఇంకా తర్వాత ఈ పెద్ద లైట్ అయితే భలే బాగుంటుంది వేసినప్పుడు. ఆవిడైతే మా మరదలు. ఇదేనండి మా తమ్ముడి ఇల్లు అయితే. తమ్ముడు మరదలు ఇద్దరు చాలా మంచివాళ్ళు, బాగా చూసుకుంటారు నన్ను. ఇంకా మనవరాలు అయితే ఇక్కడ ఆడుకుంటుంది మిషన్ దగ్గర. ఇక్కడ ఉయ్యాలైతే పైకి పెట్టేశారు. ఫోను పిల్లలు ఆడేయడం వల్ల సరిగ్గా క్లియరెన్స్ లేదు. ఆ మాస్క్తో మా మనవరాలు అయితే భలే ఆడుకుంటుంది సరదాగా. వాళ్ళకైతే ఇది 3 బెడ్రూము, ఇదొక రూము, అదొక రూము, ఇందాక హాలు. ఇల్లు అయితే చాలా కన్వీనియంట్గా భలే బాగుంటుందండి. ఇది తీసుకుని కొంచెం ఇంచుమించు 15 సంవత్సరాలు అయిపోతుంది. ఇది దేవుడి గది, గ్లాస్ డోర్ వచ్చింది. లోపల దేవుడిని పెట్టుకున్నారు. దేవుడి గుడిలో 4 స్టెప్స్ ఉంటాయి. భలే బాగుంటాయి. దేవుడు కూడా అటు ఇటు అరలు వచ్చినాయి. వీళ్ళొక స్టైల్. ఇది ఒక మోడల్గా ఉంది. ఆవిడ కూడా బాబా భక్తురాలు, బాబా పూజ చేసుకుంటుంది. ఇది కిచెన్లో బిర్యానీ గిన్నె పెట్టింది కదా, బిర్యానీ కూడా అయిపోయింది. స్విచ్ ఆఫ్ చేసేసింది, గ్యాస్ కట్టేసింది. ఇది కారిడారు. ఇంకా మార్నింగ్ అయిపోయింది మా చిన్న మరదల ఇంట్లో. సాయంత్రం మా పెద్ద మరదల దగ్గరికి వచ్చాము. వెళ్ళేసరికి ఆ పక్కనే ఉంటారు ఇద్దరును. వాళ్ళ ఇంట్లో ఇలా గులాబ్ జామ్ వండుతుంది. ఇంకా అది కూడా చాలా వెరైటీలు చేసింది. వాళ్ళు పెరుగు ఆవిడేసింది. ఇది పెరుగు గారండి. ఇంకా కొన్ని మామూలు గారి చికెన్లు గారి పెడదామనేసి చికెన్ వడలు అయితే భలే బాగుంటుందండి. అది కూడా పెట్టింది. ఈవిడ కూడా రొయ్యల బిర్యానీ చేసింది. ఇంకా మటన్ కర్రీ వండింది. మటన్ కర్రీ అయితే ఇది 2 కేజీన్నర ఉండొచ్చు, బాగానే వండేసింది. ఇదైతే ఫిష్ కర్రీ అంట. ఇది కూడా సాయంత్రం భోజనాలకి మధ్యాహ్నమే వండేసి పెట్టేసింది. ఇది గుమ్మడికాయ పులుసు అండి. సాంప్రదాయంగా భోగి రోజున గుమ్మడికాయ పులుసు, పప్పు వండుకోవాలి కదా. ఈవిడైతే పెద్ద మరదలు వండింది గుమ్మడికాయ పులుసు. నాకైతే వదిన తినండి అని మటన్ కర్రీ వేసి ఇంత బిర్యానీ తీసుకొచ్చేసింది. అమ్మో అప్పుడేనా అంటున్నాను. వీళ్ళు కూడా ధర్మాకోల్ బాక్స్లో వేడిగా రైస్ పెట్టుకున్నారు. ఈ బాక్సులు అయితే ఇక్కడ భీమవరంలో ఎక్కువ ఉపయోగిస్తారు. ఎవరింట్లో చూసినా రైస్ ఇందులోనే పెట్టుకుంటారు. 2 గారెలు, మటన్ కర్రీ చూడండి ఎంత వేసిందో అసలు. ఇంకా మార్నింగ్ అక్కడ, ఈవినింగ్ ఇక్కడ
ఇంకా నాన్ వెజ్ తోటే ఫుడ్ ఐటమ్స్ ఎక్కువైపోయినాయి. ఇంకా బట్టలైతే తీసుకున్నాము. ఇదైతే అమ్మాయికి డ్రెస్సు. ఇంకా ఈ పర్పుల్ వంకాయ కలర్‌దయితే మా కోడలికి, ఇదైతే మా మరదలికి. ఇక్కడ ఆనందయిలో ఎగ్జిబిషన్ పెట్టారు. అక్కడికెళ్ళి తెచ్చుకున్నాము. దీనికైతే సిల్వర్ బ్లౌజ్ వచ్చింది. ఈ రెడ్ దానికైతే గనక ఈ పర్పుల్ కలర్‌కి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది. శారీస్ అయితే భలే బాగున్నాయి. రీజనబుల్‌గానే ఉన్నాయి. ఇంకా భోగి సంబరం అయితే ఇలా సందడిగా తమ్ముళ్ళు ఇద్దరింట్లోనే చేసుకున్నాము. బాగానే గడిపాము, ఎంజాయ్ చేసాము. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఈవినింగ్ ఇప్పటికే 6:30 అయిపోయింది. మార్నింగ్ 8:30కి వచ్చాము. ఇద్దరిళ్ళల్లో ఇలా సరదాగా గడిపాము. భోగి అయితే ఇలా అయ్యింది. ఇంకా రేపు సంక్రాంతికి చూద్దాము. వీళ్ళందరినీ మా ఇంటికి భోజనానికి పిలిచాము. రేపు మా ఇంట్లో వంటలు చూద్దాం. ఇంకా ఇవాళకి ఇదేనండి. బాయ్ అండి. ఇంకా అందరూ భోజనాలు అయిపోయినాయా మీ అందరికీ? మీరు భోగి బాగా చేసుకున్నారా? ఇంకా భీమవరంలో అందరింట్లోనే చుట్టాల హడావిడే. ఇంక ఇవాళకి ఇదేనండి. బాయ్ అండి.